విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. పోలీసు వాళ్ళకి కోర్టు ఉన్నట్టే దొంగ వ్యాపారాలకు కూడా స్పెషల్ కోర్టు ఉంటుంది. అది మాట్లాడితే మనోడి కింద లెక్క. మంచినీళ్ళు అంటే దొంగ సరుకు, లంకెల బిందులు అంటే డబ్బు. కొడుకు కూడా తెచ్చాను అంటే పోలీసు వాళ్ళు చూడకుండా సేఫ్టీగా వచ్చానని అర్థం. అమ్మమ్మమ్మ, చూస్తుండగానే ఎంత ఎత్తిదిగిపోయావు మావా. ఈ లెక్క నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద దాదావయ్యేట్టున్నావు. అవన్నీ ఎందుకు కానీ ముందు మనోడికి సరుకు పంపించు. మీ లారీ వచ్చిందా? మా లారీలో పంపమంటారా? ఎందుకు సార్, మా వాడున్నాడు. తిరిగినట్టు పోలీసు వాళ్ళగా అదే నెంబరు? అదా లారీ నెంబర్ అండి. ఓహో, తిరిగినట్టు సార్. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయి. ఓకే సార్. ఊరుకోవయ్యా, భలే జోకులు వేస్తున్నావు. నువ్వు కాదు, మీరు అను. నేను ఈ ఏరియా ఎస్ఐని. దొంగతనంగా చీప్ లిక్కర్ బాటిలింగ్ చేస్తున్నందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నాతో పెట్టుకోకు. మళ్ళీ లైఫ్లో కాకి డ్రెస్ వేసుకోకుండా చేస్తాను. అవన్నీ తిరిగ్గా మాట్లాడుకుందాం. ముందు బయటికి నడు. నువ్వేంటి కొత్త అల్లుళ్ళ చూస్తూ నిలబడ్డావు? బయటికి నడా. ఏయ్, మర్యాదగా మాట్లాడు. దొంగ వ్యాపారాలు చేసి బతికేవాళ్ళు మీకు మర్యాద ఏంటి? మళ్ళీ నోరెత్తితే నాలుగు చీరేస్తాను. కమాన్, బయటికి నడా. మేమెవరో తెలుసా? సారా కింగ్ సింహాద్రి గారి మనుషులు. సింహాద్రి లేదు, భద్రాద్రి లేదు. వాడిని అరెస్ట్ చేసాక నేను ఇక్కడికి వచ్చాను. నడా. ఏంటి ఊరికే తెగరెచ్చిపోతున్నా? ఈ బాటిలింగ్ కంపెనీ ఎవరితో తెలుసా? రోజీ మేడం గారిది. ఆవిడకు ఫోన్ కొట్టానంటే నువ్వు ఉండవు, నీ పోస్ట్ ఉండదు. అసలు మీ డిపార్ట్మెంట్లోనే ఎవడో ఉండవు. అంత పవర్ఫుల్. ఆవిడ సంగతి తెలుసు కదా? బాగా తెలుసు. మీరు ఇక్కడ చీప్ లిక్కర్ బాటిలింగ్ చేస్తున్నారని రిపోర్ట్ ఇచ్చింది ఆ రోజీ మేడమే సార్. ఏదో పాపం అని ఆవిడ మీకు ఈ ప్లాంట్ ఇచ్చి నడుపుకోండి సహాయం చేస్తే ఆవిడనే మోసం చేస్తారా? ఇలాంటి దొంగ పనులు చేస్తారా? నడవండి. చూడు ఏమైందో. ఈ సారా గొడవలు మనకొద్దు అంటే విన్నావు కాదు. ఛీ, పరువు పోయింది. నీ మాటలు నమ్మినందుకు చివరికి జైల్లో కూర్చోవాల్సిన క్రమం పట్టింది. ఇది కర్మ కాదల్డు, యోగం, రాజయోగం. జైలుకి పాలిటిక్స్కి సంబంధం ఉంది. చాలామంది ఏదో కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. అది హిస్టరీ. ఇలాంటి పనికిమాలిన పనులు ఎవరు చేసిండ్రు. అలా తీసి పారేయగలడు. రోజులు మారిపోయాయి. ఈ రోజుల్లో జైలుకి వెళ్ళి వస్తే ఆ రెస్పెక్టే వేరు. మన మీద గౌరవంతో కొందరు, భయంతో కొందరు ఓట్లేసి మనల్ని గెలిపిస్తారు. జైలుకి వెళ్ళి వచ్చావంటే పార్టీ టికెట్ కూడా తొందరగా వస్తుంది. నువ్వు చదువుకున్నాడు కాబట్టి జైల్లో ఖాళీగా కూర్చోక నా జైలు అనుభవాలు అని నా పేరు మీద ఒక పుస్తకం రాయి. అది కూడా రేపు ఎలక్షన్లో మన పబ్లిసిటీకి పనికొస్తుంది. పోలీస్ జీపులు వెనకాలే కూర్చుని వెళ్తున్నాగా, ఎంతకంటే పబ్లిసిటీ ఏం కావాలి? అంతా మన మంచికే పదా. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్లబ్ మెంబర్స్కి నమస్సుమాలు. ప్రతి సంవత్సరం ఆదర్శప్రాయమైన భార్యాభర్తలను ఎంపిక చేసి బెస్ట్ కపుల్ అవార్డు ఇస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం ఉత్తమ అత్తాకోడళ్ళు అనే అవార్డుని కొత్తగా ప్రవేశపెడుతున్నాం. ఇప్పుడు బెస్ట్ కపుల్ అవార్డుని మిస్సెస్ రోజీ గారు అందజేస్తారు. బెస్ట్ కపుల్గా మిస్టర్ అండ్ మిస్సెస్ కపూర్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు రోజీ గారు మాట్లాడతారు. సభకి నమస్కారం. ముందుగా బెస్ట్ కపుల్ అవార్డు అందుకున్న జంటకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కారణాలు ఏవైనా ఈ మధ్య మన దేశంలో కూడా విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి. ఎంతగానో ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకో విడిపోతున్నారు. తొలినాటి ప్రేమంతా ఏమైపోతుంది? కారణం ఏమిటా అని ఆలోచిస్తే అనుమానాలతో, అపార్థాలతో కొందరు, ఆర్థిక పరిస్థితుల వల్ల కొందరు విడిపోతున్నారు. పెళ్ళంటే నమ్మకం.
భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, గౌరవం ఉండాలి. అవి లేనప్పుడు ఆ కాపురాలు ఎక్కువ కాలం నిలబడవు. ఒకరినొకరు అనుమానిస్తూ కలిసి బతకడం కన్నా నరకం మరొకటి ఉండదు. పెళ్లికి ముందు జీవితం వేరు, పెళ్ళయ్యాక జీవితం వేరు. పెళ్ళయ్యాక భార్య తన సర్వస్వం అనుకుని ప్రేమించే భర్తలు కొందరైతే, గతంలో ప్రేమించిన వాళ్ళని మర్చిపోలేక ఆ జ్ఞాపకాలతో బాధపడుతూ పెళ్లితో తన జీవితం నాశనం అయిపోయిందని కట్టుకున్న భార్యని హింసించే భర్తలు కొందరుంటారు. అలాగని మగాళ్ళని తప్పు పట్టలేం. మరో ఆడదాని కాపురం తన వల్లే నాశనం అయిపోతుందని తెలిసి కూడా ప్రియుణ్ణి వదలకుండా వేరే పెళ్లి చేసుకోకుండా తిరిగే ఆడవాళ్లు కూడా ఉన్నారు. అందుకని అలాంటి ఆడవాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాళ్ళ వల్ల మీ కాపురాలు కూడా నాశనం అయిపోయే అవకాశం ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందువల్ల ప్రేమించి పెళ్లి చేసుకునే ఈ జంట అపార్థాలకి తావివ్వకుండా నమ్మకంతో ఒకరికొకరు తోడు నీడగా జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటూ బెస్ట్ కపుల్ అవార్డు అందుకునే ఈ జంటని మరోసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు ఉత్తమ అత్తగారు శ్రీమతి సరోజనమ్మ గారిని, ఉత్తమ కోడలు శ్రీమతి అరుణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఉత్తమ అత్తా కోడళ్ళకి అవార్డును అందజేయాల్సిందిగా లక్ష్మీదేవి గారిని కోరుతున్నాను. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని ఒకే షీల్డ్ ఇస్తున్నాను, తీసుకోండి. ఇప్పుడు లక్ష్మీదేవి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన క్లబ్ తరపున ఉత్తమ అత్తా కోడళ్ళ అవార్డు నా చేతుల మీదుగా ఇచ్చే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ అవార్డు ఇవ్వాలనే ఆలోచనే చాలా గొప్పది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అత్తా కోడళ్ళంటే ఆగర్భ శత్రువులని, పాపం ముంగిసిల్లాగా పోట్లాడుకుంటారనే దురభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని కూడా పూర్తిగా తీసిపారేలాం. అత్తా ఓ ఇంటి కోడలే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ విషయం మర్చిపోయి అత్తలు కోడళ్ళని ఆరోళ్లు పెట్టడం, కట్నం తీసుకురామని వేధించడం, తీసుకురాకపోతే కిరసనాలు వేసి తగలబెట్టడం, ఇలాంటి వార్తలు ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నామంటే మనం ఎంత వెనకబడిపోయి ఉన్నామో అర్థమవుతుంది. అయితే తప్పంతా అత్తగారిదేనా, కోడళ్ళదేమీ లేదా అంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అత్తల్ని గౌరవించిన వాళ్ళు, పని మనుషుల్లా చూసేవాళ్ళు, జనరేషన్ గ్యాప్ వల్ల అంటే వయసు తేడాతో వచ్చిన అభిప్రాయ భేదాలతో ఇంట్లోంచి అత్తగారులను బయటకు పంపించేసే కోడళ్ళు కూడా ఉన్నారు. నవమాసాలు మోసి కని పెంచి ప్రేమించే కొడుకుని కోడలు తనకు దూరం చేస్తుందని అత్తగారు, తనకు మాత్రమే సొంతం అనుకునే భర్తని అత్తగారు తనకు కాకుండా చేస్తుందని కోడలు అనుకోవడం ఎంత మూర్ఖత్వం ఆలోచించండి. ఇద్దరు కోరుకునేది ఒకరి సుఖమే, కానీ తెలియకుండానే నరకం సృష్టిస్తూ ఉంటారు. ఈ అవగాహన లేక అత్తా కోడల మధ్య మనస్పర్ధలొచ్చి ఇంట్లో మనశ్శాంతి లేకుండా బంధాలు కూడా తెగిపోయే పరిస్థితి కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే అత్తగారిలో అమ్మని, కోడల్లో కూతుర్ని అత్తా కోడళ్ళు చూసుకోగలిగితే ఆ అనుబంధం ఎప్పటికీ అలాగే నిలిచుంటుంది. ఆ ఇంట్లో ఆనందం చోటు చేసుకుంటుంది. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా నిరూపించి ఉత్తమ అత్తా కోడళ్ళ అవార్డు అందుకున్న ఈ అత్తా కోడళ్లను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే బెస్ట్ కపుల్ అవార్డు అందుకున్న ఆ జంటను కూడా అభినందిస్తున్నాను. వాళ్ళకి నాదో చిన్న సలహా, మీ ప్రేమని మీ గుండెల్లో జాగ్రత్తగా దాచుకోండి. ఎందుకంటే డబ్బు నగలు దోచుకునే దొంగలున్నట్టే మీ ప్రేమను దోచుకునే దొంగలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీ ప్రేమ 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. నాకు తోచిన ఈ 4 ముక్కలు సభాముఖంగా చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. లేట్ అయిందా పరమేశ్వర? అబ్బబ్బబ్బా, స్పీచ్ అంటే
ఏవో 4 పనికిరాని మాటలు చెప్తారనుకునేదాన్ని. కానీ ఇవాళ మీరు మాట్లాడిన తీరు చూస్తే నా అభిప్రాయం మార్చుకోవాలనిపించింది. అంత బాగుందా? అవి మాటలా కాదు పరమేశ్వరా, మంచి ముత్యాల మూటలు. ఈ రోజు సమాజంలో ఉన్న పరిస్థితులకి నిలువుటద్దాలు. మీరు మాట్లాడిన ఒక్కో అక్షరానికి 1,00,000 చొప్పున లక్షలకి లక్షలు ఇవ్వచ్చు. కరెక్ట్. స్పాన్సర్లు ఎవరన్నా దొరికితే నిజంగా ఇచ్చేవాళ్ళమే. అయినా ఒక్క మాటేనా? ఆ దర్జా, ఆ టీవీ, ఆత్మవిశ్వాసం ప్రతి మాటలోనూ కొట్టొచ్చినట్టు కనిపించాయి. అబ్బో, మొహంలో ఆ హావభావాలు. మీరు మాట్లాడుతున్నంతసేపు అందరూ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నారు. మీరు చెప్పింది వింటూ అలా బొమ్మల్లా ఉండిపోయారు పరమేశ్వరా. ఈసారి ఆగస్టు 15కి మిమ్మల్ని ఎర్రకోట ఎక్కించి మాట్లాడించాలన్నంత ఆవేశం పుట్టుకొచ్చింది. అంత గొప్పగా మాట్లాడారు. మరి లక్ష్మీదేవి కూడా మాట్లాడిందిగా? లక్ష్మీదేవి మాట్లాడిందా? నాకు తెలియదు పరమేశ్వరా. అదేమిటాండాళ్ళు ఆయాసపడుతూ అరగంట మాట్లాడిందిగా? అదా, అవకాశం దొరికింది కదా అని స్టేజ్ ఎక్కి కారు కూతురు కూసిందని చెప్పుకున్నారే తప్ప ఆవిడతో స్పీచ్ అని ఎవరూ అనుకోలేదు పరమేశ్వరా. నక్కెక్కడా నాగలోకం ఎక్కడా అని మీకు ఆవిడకి పోలికేమిటి? బాగా చెప్పావు. అయినా ఆవిడికి చదువా చట్టుబండలా? డబ్బుంది కదా అని ఇంట్లో ట్యూషన్లో పెట్టుకుని డిగ్రీలు కొనుక్కుంటే చదువు వచ్చేసినట్టేనా? ఆవిడ మాట్లాడుతున్నంతసేపు ఏవో ఆకలికి వినిపించాయి తప్ప అందులో ఓ అందమా చందమా అర్థమా పర్థమా? బాగా చెప్పావు పరమేశ్వరా. మీరు మాట్లాడుతున్నంతసేపు నాగస్వరం విన నాగుపాముల్లా తలలోపిన జనం లక్ష్మీదేవి మాట్లాడుతుంటే ఎందుకొచ్చిన తలనొప్పిరా అన్నట్టు తలలు పట్టు కూర్చున్నారు. ఆ సరే గాని భలే దొంగలు, కిలాడి దొంగలు, సముద్రపు దొంగలు, దోపిడీ దొంగలు అంటే విన్నాం గాని ఆవిడ చెప్పిన ప్రేమ దొంగలు అంటే ఏమిటి? నాకైతే అర్థం కాలేదు. ఇందులో అర్థం కావడానికే ఉంది పరమేశ్వరా. ప్రేమ దొంగలు అని ఆవిడ ఊరికే అనలేదు. కావాలని రోజీ గారి మనసు గాయపరచాలని పని కట్టుకుని మరీ ఆ మాట వాడింది. ఎవరికైనా అర్థం కాదేమోనని ఒత్తి పలుకుతూ మరీ చెప్పింది. సరే, ఆ మాటకి రోజీ గారికి సంబంధం ఏమిటి? ఇంకా అర్థం కాలేదా పరమేశ్వరా? తన ప్రియుడు చెలసానని రోజీ గారు దొంగిలించేశారని ఇండైరెక్ట్ గా సభలో అందరికీ తెలిసేలా చెప్పింది. నాకిప్పటికి వెలిగింది సుమా. రోజీ గారి భర్తే లక్ష్మీదేవి ప్రియుడు కదూ. అయినా ఆవిడ తన దొంగ అని పబ్లిక్గా అన్నా ఊరుకున్నారు అంటే అది మన రోజీ గారి మంచితనమే కానీ మరేం కాదు. అదే మరెవరన్నా అయితే ఊరుకోరు. 10 మందిలో అంతలా అవమానించేందుకు అక్కడికక్కడే దులిపేసి తలెత్తుకోలేకుండా చేసేవారు. ఆ పని ఇప్పుడైనా చేయొచ్చు కదా పరమేశ్వరా. అయినా ఆ మాట చెప్పడానికి మనమెవరం? అందులో ఎంతో కొంత నిజం ఉందేమో మనకేం తెలుసు? అందుకే రోజీ గారు కూడా కామ్గా ఊరుకున్నారేమో. నోరు మూస్తారా? మాదే ఉంది పరమేశ్వరా. మీరెప్పుడు చెప్తే అప్పుడు మూసేస్తాం. కానీ మిమ్మల్ని దొంగ అని తన ప్రియుణ్ణి దొంగిలించకపోయారని పబ్లిక్గా చెప్పినా ఆ లక్ష్మీదేవి నోరు మాత్రం మూయించలేకపోయారు. రోజీ గారిలోనూ ఏదో లొసుగుండే ఉంటుంది, లేకపోతే ఎందుకు ఊరుకుంటారు? నోరు మూయండి. నాలో ఏ లొసుగు లేదు. మరోసారి ఆ మాట అంటే 4 చీరేస్తాను. ఈ పౌరుషం మా మీద ఎందుకు పరమేశ్వరా? చేతనైతే వెళ్ళి ఆవిడ మీద చూపించండి. మీ నిజాయితీని నిరూపించుకోండి. అదేదో ఇప్పుడే తేల్చేస్తాను. స్టేజ్ మీద ఏం కూసావు? సరిగ్గా వినబడలేదా? లేక మరోసారి విందామని కోరిక? అయినా నువ్వింత అభిమానంతో వచ్చి అడిగితే చెప్పకుండా ఎలా ఉంటాను? చెప్తాను. ప్రేమను దొంగలించే దొంగలు కూడా ఉన్నారని చెప్పాను. అందులో తప్పేమీ లేదే. నువ్వెందుకలా భుజాలు తడువుకుంటున్నావు? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. ఆ మాట నువ్వు ఎందుకన్నావో, ఎవరిని ఉద్దేశించి అన్నావో అందరికీ తెలుసు. చెలసానిని పెళ్లి చేసుకుని నీ ప్రేమను దొంగిలించాలనేగా నువ్వు చెప్పదలుచుకున్నది. దొంగిలించాల్సిన కర్మ నాకేంటి? నువ్వే దిక్కుమాలిన దానివి. పాడు పనులు చేసుకుంటూ గుడిసెల్లో బతికిన దానివి. నీదో బతుకు, నీకో ప్రేమ. రోజీ, గంతకు తగ్గ బొంతని నీకా చెలసాని దొరికాడు. చెలసానేమన్నా కోటీశ్వరుడా, మహారాజు కొడుక? ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ మనిషి. నేను పెళ్లి చేసుకుని ఉండకపోతే ఈ క్లబ్ లోనే బాయ్ గానో సర్వర్ గానో సెటిల్ అయి ఉండేవాడు. అలాంటి అనామకుడిని నువ్వు ప్రేమించావు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ ఇద్దరిది ముష్టి ప్రేమ. పుట్టడమే డబ్బులో పుట్టిన నాకు నీ ప్రేమను దొంగిలించాల్సిన కర్మేమిటి? నేను తలుచుకునుంటే ఈ చెలసాని లాంటి వాడు నా కాళ్ళ దగ్గర కుక్కల్లా పడుండేవారు. ఈ పనికి మాలిన కబుర్లు ఎందుకు రోజీ? చెలసాని గారికి నీకు ఏ సంబంధం మిగిలిందని నువ్వంతలా బాధపడిపోతున్నావు? ఏనాడో విడాకులిచ్చి వదిలించేసుకున్నావు కదా. ఆయన గురించి మాట్లాడే అధికారం కానీ అర్హత కానీ నీకు లేదు. నీకేదో ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి? చెలసానిది నీది ప్రేమ అనుకుంటున్నావా? కాదు, మోహం, వ్యామోహం. నోర్మై! పచ్చ కావేలున్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడుతుందని నీలాంటి దానికి అలా కనపడ్డంలో ఆశ్చర్యమేమీ లేదు. లక్ష్మి,
మాటలతో ఎవరినైనా మభ్యపెట్టగలవేమో గాని నన్ను కాదు. ఎప్పటికైనా నువ్వు చెరసాని ఉంచుకున్న దానివి అవుతావు కానీ అతని హృదయంలో చోటు చేసుకున్న దానివి మాత్రం కాలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చెరసాని ప్రియురాలివి కాదు, గుంపుడి గత్తవి. రోజీ అంతంత మాట్లాడుతుంటే ఎలా ఊరుకున్నావమ్మా? నీకెవరు చెప్పారు? ఇలాంటి విషయాలు తెలియకుండా ఉండవు. 10 మంది ముందు నిన్ను ఎంత ఇన్సల్ట్ చేసిందో, నీ గురించి ఎంత నీచంగా మాట్లాడిందో అప్పుడే క్లబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చేసాయి. వాళ్ళెవరో ఫోన్ చేసి చెప్పారు కాబట్టి తెలిసింది, కానీ లేకపోతే నువ్వు మాకు చెప్తావా? రోజు ఎన్ని మాటలన్నా, ఎలాంటి పనులు చేసినా ఆవిడని ఒక్క మాట కూడా అనకూడదు. ఆవిడకి ఏ అపకారం చేయకూడదు. ఏం చేసినా నోరు మూసుకొని పడి ఉండాలి. మన కర్మ అని సరిపెట్టుకుని భరించాలి. అంతేనా?